హలో హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక ఓల్డ్ పాట నీ వాక్యమే నన్ను బ్రతికించెను అనే పాట పాడుతున్నా. వీడియో చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చివరిదాకా చూడండి. పాట నేను పాడతానా చూడండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. ఫ్రెండ్స్, ఈ పాట బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు కదా. ఆ పాటలోకి వెళ్ళిపోతుంది నా రాగము. కానీ నేను చానాళ్ళు అయింది ఈ పాట పాడి, మళ్ళీ ట్రై చేస్తాను అన్నాడు. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నిత్యమైన మార్గములో నడుపుచుండెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు బండపై భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఫ్రెండ్స్, అయినా తడబడి పడింది. ఇంకా ఈ వచ్చిన కడాన బాగా వచ్చింది. చూస్తా. వడిగల పాపములను తొలగించు సర్వాంగ కవచము, యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. వడిగల రెండంచుల ఖడ్గము వలెను నాలోని సర్వము విభజించి రక్షించి పాప మార్గమును తొలగించి వేయును. అనుదినము క్రొత్త శక్తినిచ్చుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఫ్రెండ్స్, ఈ పాట అయితే ఇంకొకలాగుంది. మేము పాడే పాటలాగా లేదు. ఇది జీవన రాగాల్లో బుక్కు పాట. అందువల్లేమో ఒకలాగా ఉంది. ఫ్రెండ్స్, ఏమనుకోబాకండి.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.